శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ की జై. యోగ పరంపరలో ఉన్నటువంటి భరత భూమిలో వెలిసిన యోగిని గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఆ అమ్మ అలాంటి అద్భుత అనుభవాల్ని భక్తులకు ప్రసాదిస్తూ చెందుతూ ఉంది కదా. అలాంటప్పుడు ఆమె తపస్సు చేసుకుంటున్నటువంటి మర్రి వృక్షం ఒకటి ఉంది కదా అమ్మ దగ్గర. ఆమెకు తపోభూమిని ఇచ్చిన మర్రి చెట్టు కూడా విశాలమై దాని ఓడలు కూడా భూమిలోకి చొచ్చుకుపోతూ ఉన్నాయట. దాన్ని చూసి అమ్మ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి తత్వము, జీవాత్మ పరమాత్మతో కలిసిపోయిందిరా అనేవాళ్ళనట. అంటే జీవుడుగా ఉన్నటువంటి మనము ఆ మూలంలో కలవలసిందే కదా ఎప్పటికైనా. దాన్ని ప్రబోధిస్తుంది మర్రి వృక్షపు ఓడలు అని చెప్పే చూడండి. ఆ తత్వాన్ని చూసే వాళ్ళకి ఆ దృష్టిలో ఎలాంటి అనుభవం కలుగుతుందో మనం ఆలోచిస్తామా అసలు? ఆ విధంగా అమ్మ ఆ విధంగా చెప్పిందట. పెరిగి జూలో అమ్మ తపస్సమాధి కూడా అతిశయించి జీవాత్మ ప్రకృతిలో ప్రతి ధర్మాన్ని ఆధ్యాత్మిక భావంతో జోడించి అద్వైత దృష్టితో చూసేది ఇది రావాలి. చూసేటువంటి ప్రతిదాన్ని కూడా మనం అద్వైత దృష్టితో కానీ అర్థం చేసుకోగలిగితే ఆ స్థితి రావాలంటే కూడా చిన్న విషయం కదా. చూడండి ఎంత తపన చెందింది, ఎంతటి తీవ్రమైనటువంటి కఠోరమైన సాధన చేసింది అమ్మ, తపస్సు చేసింది. తన భక్తులకు ఆ మర్రి ఓడను చూపిస్తూ, ఒరే ఆ ఆత్మ పరమాత్మలో కలిసిందిరా అనేదట తన వచ్చిరాని మాటలతో. ఆ మహా వటవృక్షమే విశాల ప్రపంచ విశాల విశ్వానికి మూల పురుషుడు, విశాల విశ్వానికి మూల పురుషుడు. ఆ చెట్టు వేళ్ళు, ఆకులు, పండ్లు మానవ దేహాల్లా నేల రాలిపోవలసిందే. అబ్బా 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 తల్లి నీకు వందనాలు తల్లి, జోహారు. అద్వైత అమృత వర్షినిగా ఎంత చక్కగా వర్ణిస్తుందో చూడండి. ఆ చెట్టుకున్నటువంటి ఆకులు, పండ్లు ఇవన్నీ కూడా మన జీవుడు ధరించినటువంటి దేహాలు, అవి రాలిపోతాయి. అందులో ఉన్న జీవుడు మాత్రం ఆ ఓడల్లాగా తిరిగి మూలంలో కలుసుకోవలసిందే. విరాట్ స్వరూపులైనటువంటి ఆ వేర్లతో కలవలసిందే అని హృదయమంతా నిండిపోయిన భాషకందని ఈ భావాన్ని తన శిష్యులకు ప్రత్యక్ష పురాణంలాగా వివరించేది అమ్మ. ఆమె ఆధ్యాత్మిక బోధనలు భక్తులు ఆనంద నిజమే కదా. ఇంత తత్వం ముని సూక్ష్మంలో మోషంలాగా దాని ద్వారా తెలియచెప్పిందంటే ఎంత గొప్ప విషయం. అలా వాళ్ళని అమ్మ చెప్పేటువంటి ఆ చిన్న చిన్న సూక్ష్మాలు ఆనంద డోలికల్లో ముంచి వేసేవట. అలా ఆ పరాకాష్ఠ వాడే, ఇదిగో రాముడే దైవం రా, పరదైవం, ముక్తి ప్రదాత రాముడే పరమాత్మ, వాడే సకల చరాచర ఆత్ముడని ఆమె భావన. పరిభాషలో రాముని ఉద్దేశించి అమ్మంటూ ఉండేదట. అప్పుడప్పుడు మనం అంటాం రామనామం మధురం, కృష్ణ మధురం మధురం, నీ నామం మధురం మధురం, అదరం మధురం అని. అలా ఆ రామతత్వాన్ని పొగిడేటప్పుడు అమ్మ వాడు చాలా కమ్మని వాడురా, అంటే అంత మధురమైన వాడురా పొందితే అని చెప్పి తన్ను కూడా ఇంకా మర్చిపోయి ఇప్పుడు ఏం చెప్పాలంటే వీడు అనేదట, సంబోధించుకునేదట. అంటే వీడు అంటే ఎవరు? అంతరంగంలో ఉన్న ఆత్మారాముడు. అలా సంబోధించుకుంటూ ప్రతినిత్యం సమాధిలో లీనమై పరంజ్యోతిని దర్శించేది, పరబ్రహ్మను సంధానాన్ని పొందేది, బాహ్య ప్రపంచాన్ని దేహాన్ని మరచి రామునితో తాధ్యాత్మం చెందేది, రామునితో అభేదత్వాన్ని సాధించేది, శరీర అభిమానాన్ని అహంకారాన్ని కూడా త్యజించి వేసింది అమ్మ. అందుకనే వీడు అని సంబోధించడం మొదలుపెట్టింది. ఆమె పూర్తిగా శరీర స్పర్శ జ్ఞానాన్ని కోల్పోయింది. ఇంద్రియ ధర్మాలు నశించాయి. కేవలం జ్ఞాన సత్యువు మాత్రమే పరిపూర్ణంగా వికసించిందట. అంటే ఇంద్రియాలన్నీ కూడా తమ సహజత్వంగా చేసేటువంటి చర్యలన్నిటినీ ఆపేశాయట. అంటే పూర్తి ఒకే ఒక ఇంద్రియం పనిచేస్తుంది అమ్మలో, అదే జ్ఞాన నేత్రం. ఆ జ్ఞాన నేత్రం ద్వారా నిరంతరం ఆయనతో భగవంతునితో తాధ్యాత్మం అవుతూ ఉంది అమ్మ. ఆమె శరీరం చుట్టుకున్న గోనెపట్ట తడిసేది కాదు. వర్షంలో కూర్చున్నా ఆమె గోనెపట్ట తడిసేది కాదట. అమ్మ నడిచే స్థలంలో కానీ కూర్చున్న ప్రదేశంలో కానీ చినుకులు పడేవి కావు. చూడండి, అంటే పాంచభౌతాలు ఎలా ఆత్మజ్ఞానులకు సహకరిస్తాయి అనేది మనం మరలా ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి ఆ విషయం. అమ్మ విరాచమును తత్వబోధనలను గ్రహించుటకు వీలుగా ఒక ఆశ్రమం నిర్మించాలని భక్తులకు అనిపించింది. ఆమెకేమన్నా సహజంగా అనిపించిందా? ఆమె చేసుకునే తన రాముడేంటో తనేంటో, ఇప్పుడు రాముడే తానుగా వీడు అంటూ నిరంతర ఇదిలో ఉన్నటువంటి ఆ తల్లికి ఆమె దగ్గరికి ఆకర్షింపబడ్డటువంటి ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఒక ఆశ్రమాన్ని స్థాపిస్తాము అని చెప్పి ఆశ్రమాన్ని చక్కగా కట్టారు. ఒక చక్కటి కుటీరము. బుచ్చమ్మ బాలయోగిని ముగ్గురు కలిసి, ఎవరు పిన్నమనేని నాగయ్య, శ్రీ పిన్నమనేని రామయ్య, బుచ్చమ్మ బాలయోగిని, అంటే శ్రీమతి బుచ్చమ్మ అనేది ఇంటి పేరు, బాలయోగిని, ముగ్గురు కలిసి బృహత్కార్యం నెరవేర్చారు. 20 సెంట్ల స్థలాన్ని కొని అమ్మకు చక్కగా అక్కడ దాంట్లో 9 గజాల నిడివి కలిగిన ముందు వెనకల ఉన్న వరండాతో భవన నిర్మాణం గావించి అందులో అమ్మ తపస్సుకు విఘ్నం కలగకుండా ఉండేదానికి భూగర్భ నన్ను కూడా నిర్మించారట. తపస్సుకు సమాధి ప్రదేశములకు వీలుగా భూగర్భ భువనేశ్వరుని ఏర్పాటు చేసి గావించారు. భక్త సమాజం వెంటరాగా ఒక సుముహూర్తాన అమ్మ ఆశ్రమ ప్రవేశం చేసింది. ఇవన్నీ కోరుకుందా అమ్మ? సహజంగానే ఆమె జీవితంలోకి వచ్చేస్తున్నాయి. ఆశ్రమ ప్రవేశానంతరం అమ్మ నిత్య జీవితంలో మరికొన్ని మార్పులు వచ్చాయి. రోజు విడిచి రోజు అమ్మ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారట. వెళ్ళేది జాగృతిలో ఉన్నప్పుడు కదా జీవన సరళి. ఆ సమయంలో అనేక మంది ఆర్తులు, జిజ్ఞాసువులు, భక్తులు అమ్మను దర్శించేవారు. ఆమె బ్రహ్మ విద్యను అప్పుడు ఆ సమయంలో సులువుగా బోధించేదట. భౌతిక బాధాతప్తులు కూడా అమ్మ అనుగ్రహానికి పాత్రులై సుఖ సంతోషాలను పొందుతూ ఉండేవారు. ఇహలోక బాధలు అమ్మదయతో తొలగిపోయాయి. ప్రజల్లో విశ్వాసం ప్రబలింది. అనేక మంది వచ్చి తమ అగచాట్లను, ఆవేదనలను విన్నవించుకుంటున్నారు. అమ్మా, నీకు మేలు జరుగుతుంది పో అన్నదా మేలు జరిగిందన్నమాటే. అంటే ఆమె వాక్ ప్రభావం. రామబాణంలా అమ్మ మాట కూడా గురి తప్పేది కాదు అని భక్తులు ఎనలేని విశ్వాసం. వారికి అమ్మే ప్రత్యక్ష దైవం. అమ్మ భక్తురాళ్లలో అత్యంత ప్రియురాలు, ఆగర్భ శ్రీవంతురాలు, వినయశీల, సద్గుణపేత అయినటువంటి శ్రీమతి కొసరాజు రాజేశ్వరమ్మ అనే ఆవిడ. ఈమె కూడా అమ్మ పక్కనే చిన్నమ్మ అని చెప్పి ఒక సమాధిని కూడా ఏర్పాటు చేశారు. అది తర్వాత మనకు వస్తుంది ఈ రాజేశ్వరమ్మ పాత్ర ఏంటి, ఎలా ఉంటుంది అమ్మతోనే. అమ్మ సమాధి నుండి లేవగానే దర్శన భాగ్యం లభించిన వారికి బాధలు వాటంతటా అవే తొలగిపోయావే. ఆమెను నిందించి కొందరు కన్నులు పోగొట్టుకున్నారు. మరలా ఆమె దయకు పాత్రులై దృష్టిని పొందారు. అట్టి వారి శిష్యగణంలో కూడా చేరిపోయారు. అందుకే ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ మీద వాళ్ళని సద్భక్తుల్ని కానీ, సాధు సజ్జనులను కానీ, సత్పురుషులను కానీ నిందించిన వారు తిరిగి ఆ నిందలకు తామే పాత్రమే తిరిగి మరలా ఎప్పుడోసారి దాని నుంచి పశ్చాత్తాపం చెంది వారికి సరెండర్ కావలసిందే. అది సత్యం సత్యం సత్యం. అట్లా అమ్మను దూషించిన వాళ్ళు మరలా తిరిగి ఆమె శిష్యగణంలో చేరిపోయారట. అమ్మ ఆశీస్సు ఫలించగానే భక్తులు ఆశ్రమానికి వచ్చేవారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అమ్మ తన భక్తుల్ని ప్రేమగా పలకరిస్తున్నాయినా, నా తపశ్శక్తి అంతా ధారబోసిన ఈ లోకంలో పేరుకుపోయిన పాపాన్ని కడిగేదానికి సాధ్యం కాదు. నిజంగా మహాత్ములు వేదనంతా ఇదే. భవభయాల్లో చిక్కుకొని పాప ప్రశాలంతో భ్రష్టు పట్టిపోయిన వాళ్ళని ఉద్ధరించడమే వాళ్ళ ధ్యేయం. కాబట్టి ఆమె ఏమన్నది, నా తపశ్శక్తి ఎంత ధారబోసినా కానీ, అంతా ధారబోసినా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పాప ఇష్టాన్ని, మీ పూర్వజన్మ కర్మానుభవం అనివార్యమైనది. మీరు మీ మీ పూర్వజన్మ కర్మలను బట్టి సుఖదుఖాలు అనుభవించక తప్పదు. కొందరికి కోరికలు వెంటనే నెరవేరుతున్నాయి, కొందరి కోరికలు వెంటనే నెరవేరుటలేదు. కర్మ పరిపక్వత కానిదే కష్టాలు తీరవు అని కర్మ సిద్ధాంతం నొక్కి చెప్పేది అమ్మ. చూడండి, ఆమె ఏ కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదివారు. అందుకే అనుభవమే జ్ఞానము, ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానమే ఒక సంపద. పుస్తక జ్ఞానము కన్నా ఆత్మజ్ఞాని మిన్నా అని చెప్పేది. అందుకే అందులో పరాబ్రహ్మ స్థితిని పొందినటువంటి స్థితిలో ఇవన్నీ కూడా వారే అయి భాషిల్లేటువంటి వాళ్ళు. ఏ గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు, ఏ ఉపనిషత్తులు చదవాల్సిన అవసరం లేదు. అమ్మ ఏ ఉపనిషత్తులు చదివింది, ఏ గ్రంథాలు చదివింది, ఏ వేదాల సారం చెప్తూ ఉంది. కర్మ సిద్ధాంతం యొక్క విధానాన్ని చెప్తుంది. నాయన, కర్మను మీ పూర్వపూర్వ జన్మలకు పట్టే కొందరికి తీరుతాయి, కొందరికి తీరవు, ఇలా ఉంటుంది. కొందరు శీఘ్రంగా తొలిగాయి అంటే వాళ్ళ యొక్క ఇదిని బట్టే అని చెప్పి పరిపక్వం కావాలి అంటుంది. ఈ సిద్ధాంతాన్ని అమ్మ తన మాటలతో, ఒరే వీళ్ళందరూ ఆ బాధ ఈ బాధ అని వచ్చి పడతారు, ఒకళ్ళని చూసి నీ పని అయిపోతుంది పోరా అంట, మరొకరు చూసి నువ్వు ఎంత తన్నుకున్నా నీ పని ఆపదు పోరా అంట. వీడికేమో పచ్చిపాతం అనుకుంటారు. చూడండి ఎంత చక్కగా. మనం అంతే కదా, అవన్నీ కూడా మనం చూస్తున్నాం, చవి చూస్తున్నటువంటి అంశాలే కదా. మనం గురువు దగ్గరికి వెళ్ళి గురువు ఒకరికి దీవెనలు ఇచ్చాడంటే వాడంటే ఎంత ప్రేమో చూడు, నేనంటే మాత్రం నేను కూడా ఒక రోజు సెలవులు కప్పాను చేశాను, నన్ను సరిగ్గా పట్టించుకోడు అనుకుంటాం. అదే వాడు పశ్యపాతం అనుకుంటున్నాడు. వాళ్ళు నిజం చెప్పాలంటే వీడికేం తెలుసురా అసలు పని అయ్యేది కాంది.
ఆ రాముడు ఎట్లా అనిపిస్తే అట్లా చేస్తాడు అంటాడు వీడు అంతే అంటూ తన మనోమందిరంలోని రాముని ఆధిక్యతను నిరూపించేది అమ్మ. అంటే చూడండి, ఆ వీడు అంటే ఎంత ఇదిగా లీనమైపోయిందో కదా, ఆ రామునితో ఎంత మమేకమైపోయిందో కదమ్మ. సరే, తమ కోరికలు తీరిన వారు వచ్చి, అమ్మ నీకు ఏమి ఇమ్మంటావు అనేవారు. వీడికి ఏం కావాలరా, ఆ నుయ్యితవు, ఆ గోడగట్టు అని ప్రయోజకరమైన పనులు వారి చేత చేయించేది. ఒక్కొక్కసారి వీడు పొట్టపూటి వైద్యుడు కాదురా, ఎవరి కర్మను వారు అనుభవించాలిరా. దాన ధర్మాలు చేసుకోండి, భగవన్నామస్మరణ స్మరించండి, ఆర్తులను ఆదుకోండి, పాపకర్మల నుంచి మీరు విముక్తులవుతారు. నిజంగా మనం ఏ కర్మ నుంచి అయితే అనుభవిస్తున్నామో ఆ కర్మకు సంబంధించినటువంటి సహాయాన్ని ఇతరులకు చేయడం వల్ల ఆ కర్మ నుంచి మనం విడిపడతామని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. అందుకని కానీ మనం ఏమనుకుంటాం, మనమే బాధపడుతూ ఉంటే అవతల వాడికి మనమే సహాయం చేస్తామని చెప్పి మన దాన్నే భూతద్దంలో చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి నీ ఆశ్రయం కోసం నీ యొక్క సహాయార్థం వచ్చాడు అంటే దాని ద్వారా నీకు ప్రశాంతం జరిగేటువంటి ఇది ఉంది, కాబట్టి నువ్వు ఆ సహాయాన్ని చెయ్యి. షిరిడి సాయి చెప్పింది కూడా అదే కదా. ఎవరైనా నీ వద్దకు వచ్చి సహాయం కోరించో ఇష్టం ఉన్నచో చెయ్యి, లేకపోతే కుక్కలా మొరగొద్దు అన్నాడు. అమ్మ కర్మ సిద్ధాంతం దాన ధర్మాలు చేసుకోండి అన్ని చెప్పింది కదా బోధించి. మరొకప్పుడు ఒక భక్తునితో, ఒరే నా వల్ల నీకు మేలు జరగాలంటే సమాధి నుండి లేవగానే రారా, అప్పుడు వీడు అన్న మాటలన్నీ జరుగుతాయని అందరూ అంటున్నారు, అందుకని అప్పుడు రా అని బొజ్జగించేది. అమ్మ భక్తి తత్వం అచంచలం. ప్రహ్లాదుడు, గజేంద్రుడు, ధ్రువుడు మొదలైన మహాభక్తుల పురాణ కాలం నాటివారు, రామదాసు, మీరాబాయి, సక్కుబాయి మొదలైన వారు కలియుగంలోని భక్త శిఖామణులు. ఏ యుగం నాటి భక్తులకు అమ్మ తీసిపోలేదు. అందుకే ఆమె చరిత్ర మహాభక్త విజయంలో చోటు చేసుకుంది. ఆమె జీవిత సత్యాలు మోక్ష పద సోపానాలయ్యాయి. ఈ విధంగా ఇంకా ఏంటి అమ్మ ఆధ్యాత్మిక సాధన ఎలా జరుగుతుందనేటువంటి విషయాలన్నింటినీ కూడా తదుపరి వీడియోలో తెలుసుకుందాం. జై సాయిరాం, జై జై సాయిరాం, జై గురుదేవ దత్త.